నమస్కారం ప్రజలారా, ఈరోజు వార్తలు చూసుకుంటే నిన్న లోటస్ పాండ్లో జగన్ గారి ఇల్లు కూల్చేశారండి. ఎందుకు కూల్చారు, దాని పరిస్థితి ఏమిటి, దాని వివరాలు ఏముండదు తెలుస్తుందండి. అధికారంలో ఉన్నప్పుడు ఏ అధికారి కూడా అతని జోలికి పోరండి. అధికారం పోగానే వాళ్ళు చేసిన అక్రమాలు అన్నీ బయటపడతాయండి. అందుకనే పదవిలో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు సంబంధాలు చేసుకుంటే పదవి పోయిన తర్వాత దీని పర్యవసానమే మనం గమనించుకోవాలండి. కేసీఆర్ను జగన్ను చూసి ఎలా మనం పదవిలో ఉంటే ఇలాంటి చేయకూడదు, చేస్తే ఇలా పరిస్థితి వస్తుంది అని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన విషయం అండి. దీన్ని బట్టి జగన్ గారి ఇంటి విషయాలు ఏదో చూద్దాం. జగన్ ఇంటి గుట్టు, సర్కారు సొమ్ముతో ఏపీ మాజీ సీఎం జల్సా, తాడేపల్లి ప్యాలెస్పై కోట్లు కుమ్మరింత. చూడండి, రాజభోగ్యాలకు 5 ఏళ్లలో 45 కోట్లు ఖర్చు, జీవోలు ఇతర ఆదేశాలని రహస్యము. సొంత ఇంటిని క్యాంప్ ఆఫీస్గా మార్చి హెలిప్యాడ్, ఆలయాలు, సిట్టింగులు, ఫర్నిచరు ఇవ్వలేదని గతంలో గోడలకు ఏదింపులు. ఇప్పుడు జగన్ పదవి పోయినా వదలని వైనము. చూడండి, ఏపీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లి సొంత ఇంటిని క్యాంప్ ఆఫీస్గా మార్చుకొని సకల రాజభోగాలు అనుభవించాడు. కోట్ల రూపాయల ప్రజాధనంతో సకల ఆడంబరాలు వసతులు కల్పించుకొని జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది 2019లో రోడ్లు భవనాల శాఖ ఆయన ఇంటికి అదనపు ఏర్పాట్లు పేరిట 19 కోట్లు ఖర్చు పెట్టింది. 20లో మరో 10 కోట్లు కుమ్మరించింది. ఈఐసి సెక్యూరిటీ ఏర్పాట్ల పేరిట R&Bతో అడ్డగోలుగా నిధులు ఖర్చు పెట్టించారు. ఈ నిధుల విడుదలకు సంబంధించిన జీవోలను ఆయన బయట రాకుండా చేశాడు. 2022లో 8 కోట్లు, 2023లో 6 కోట్లు. ఆయన ఆయంలో చివరి ఏడాది 2024లో 1.50 కోట్లు ఖర్చు చేయించాడు. చూడండి, జగన్ నివాసం వద్ద అక్రమ కట్టడాలు కూల్చివేత. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నివాసం వద్ద అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం కూల్చివేశారు. బంజారాహిల్స్ లోటస్ పాండ్ వద్ద ఫోటోగ్రాఫర్స్ కాలనీకి ఆనుకొని జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంది. ఇంటి ఇలుపులు ఉన్న ఫుట్పాత్ను ఆక్రమిస్తూ సెక్యూరిటీ సిబ్బంది కోసం నిర్మాణాలు చేపట్టాడు. మొదట తాత్కాలికంగా ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాత 4 గదులు నిర్మించాడు. అయితే అది అక్రమ నిర్మాణాలని తేల్చిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు బృందం శనివారం కూల్చివేత చేపట్టారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైకి విజయవాడ నుంచి డైలీ ఫ్లైట్ ప్రారంభమైంది. చూడండి, అడ్డగోల ఖర్చు. తాడేపల్లిలో జగన్ నివాసం కొత్తది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే 2019 ఎన్నికల ముందు గృహప్రవేశం చేశాడు. అధికారంలోకి వచ్చాక తన ఇంటికి క్యాంప్ ఆఫీసుగా మార్చుకొని తర్వాత 3 రాజధానుల డ్రామాలు తెర మీదకి తీసుకొచ్చాడు. అమరావతిలోని సచివాలయానికి వెళ్లకుండా ఇంటినే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చేశాడు. జగన్ ఆదేశాలతో ఆయన నివాసం, క్యాంప్ ఆఫీసు, దాని పరిసరాలను అభివృద్ధి చేసేందుకు నేటి R&B ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఇంజనీరింగ్ అధికారులు అత్యుత్సాహం కనపరిచారు. చూడండి, జగన్ ఇంటికి అల్యూమినియం కిటికీలు, దృఢమైన చెక్క తలుపులు ఏర్పాటుకు 73 లక్షలు ఖర్చు చేశారు. 2013లో 3.6 మీటర్ల దారి పొడవున 1.0 కిలోమీటర్ల 10 మీటర్ల ఎడల్పు చేసేందుకు 5 కోట్లు ఖర్చు చేశారు. జగన్ రచన కోసం ఆయన ఇల్లు పరిసరాల్లో తదుపరి ఖర్చులకు 1.83 కోట్లు ఖర్చు చేశాడు. చూడండి, అన్ని ఖర్చులే. ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి 32.5 లక్షలను ఇతర అవసరాలకు ఖర్చు పెట్టినట్లు తెలిసింది. భద్రత. జగన్ ఇంటి చుట్టూ ఉన్న రహదారిని విస్తరించడం కోసం పేదల ఇళ్లను ఖాళీ చేయించాడు. వారికి పరిహారం కింద 7.6 కోట్లను R&Bతో ఇప్పించాడు. ఐప్యాడ్లు, ట్యాబ్ ప్యాడ్లు